ఇక హైదరాబాద్లో గులాబీ గుబాలించింది. పింక్ కలర్ జెండా రెప్రెపలాడింది. కారు జోరు చూపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా అతిశయోక్తి కాదేమో. మరి గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్కు అలాంటి విజయాన్ని కట్టుపెట్టారు హైదరాబాదీలు. గ్రేటర్ ఎన్నికల్లో 0 నుంచి ఏకంగా 99 స్థానాలకు ఎగబాకి సరికొత్త రికార్డును సృష్టించింది కేసీఆర్ సైన్యం. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రపంచం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీల్లో దేనికి అందనంత స్పీడ్తో కారు దూసుకుపోయింది. కారు స్పీడ్కు బ్రేకులేస్తామన్న ప్రతిపక్ష పార్టీల అడ్రస్ ఫలితాల్లో గల్లంతైంది. కారు దూకుడికి అస్తం వ్యస్తమైంది. కమలం కమిలిపోయింది. సైకిల్కు పంక్చర్ అయింది. గాలిపటం గజగజలాడింది. గ్రేటర్ ఫలితాల్లో మొత్తం 150 డివిజన్లకు టీఆర్ఎస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. ఎంఐఎం పార్టీ తప్ప అన్ని పార్టీలను సింగిల్ డిజిట్కే పరిమితం చేసింది. ఫలితాల్లో ఆది నుంచి కారు తన జోరును చూపించింది. ప్రత్యర్థి పార్టీలు కనీసం టచ్ అయినంత స్పీడ్తో దూసుకుపోయింది. గ్రేటర్ ఫలితాల్లో మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయఢంకా మోగించి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 డివిజన్లో గెలిచి 2వ స్థానంలో నిలిచింది. ఇక 4 డివిజన్లు దక్కించుకుని బీజేపీ 3వ స్థానం దక్కించుకోగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 2 స్థానాలకు పరిమితమై 4వ స్థానంతో సరిపెట్టుకుంది. గ్రేటర్ పరిధిలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ ఒకే ఒక్క స్థానంలో గెలుపొంది 5వ స్థానంలో నిలిచింది. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉంటే అన్నింటిలోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది. నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట్, లింగోజిగూడ, గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపేట ఇలా అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపొందారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ కారు జోరును చూపించింది. 10 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. గ్రేటర్ పరిధిలో ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఈ నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 1 మినహా అన్ని డివిజన్లను అధికార పార్టీ గెలుచుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్పేటలో ఆ పార్టీకి ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. అంబర్పేటలోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం. బీజేపీ శాసనసభ పక్ష నేత లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్లోనూ అధికార పార్టీ విజయఢంకా మోగించింది. 1 మినహా అన్ని డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడింది. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్తో పాటు 1 డివిజన్ ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ జయకథనం ఎగురవేసింది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలే మమ్మల్ని ముంగల్కి నడిపిందండి. అదే హోల్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు ఫర్ హిస్ రోడ్ షోస్. దట్స్ ఆల్. మెజార్టీ ఉంటుందనుకున్నాం కానీ ప్రజలు మనల్ని 2 విధాలుగా బాగా ఆశీర్వదించారండి. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వము, పీజీఆర్ గారి కూతురు లెక్క ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించారు మనల్ని నాకు అనిపిస్తుంది. అందుకే ఇంత మెజార్టీ వచ్చింది అనిపిస్తుందండి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు అత్యంత కీలకమయ్యాయి. నిజానికి శివార్లలో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని బీజేపీ, టీడీపీతో పాటు కాంగ్రెస్ ఊహించాయి. అక్కడ తాము పాగా వేసి తగినన్ని స్థానాలు సంపాదించుకోవచ్చని భావించాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసిన ఏపీ ప్రజలు తమను ఎంతో కొంత ఆదరిస్తారని టీడీపీ నేతలు భావించారు. కానీ ఆ ప్రాంత ప్రజలు కూడా టీఆర్ఎస్ ని ఆదరించారు. టీఆర్ఎస్ విజయంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.